తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఒక స్థానానికి పరిమితం కావచ్చని సమాచారం. ఎంఐఎంకు సీటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలను సామాజిక వర్గాల ప్రాతిపాదికన కేటాయించే అవకాశం ఉంది. రెడ్డి వర్గం నుంచి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా బీసీ కోటాలో మధుయాష్కి, చరణ్ కౌశిక్, అంజన్ కుమార్, వజ్రేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన సునీతారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్, మైనార్టీల నుంచి ఫహీం ఖురేషి, అజరుద్దీన్, షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఎస్సీ కోటాలో సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ వర్గం నుంచి బెల్లయ్య నాయక్, రాములు నాయక్ బరిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఉన్న మెజార్టీ ఆధారంగా ఒక ఎమ్మెల్సీ సీటును ఖచ్చితంగా దక్కించుకోగలిగిన రెండో సీటు గెలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి వస్తే మరొక ఎమ్మెల్సీ స్థానం పొందగలమని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ బాధ్యత హరీష్ రావు, కేటీఆర్ కు అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అధికార కూటమి వీటన్నింటినీ కైవసం చేసుకునేలా ఉంది. టీడీపీ 4, జనసేనకు 1 ఎమ్మెల్సీ సీటు దక్కనుండగా సామాజిక సమీకరణాల ప్రకారం వివిధ నేతలు పోటీ చేస్తున్నారు. కమ్మ వర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, కాపు కోటాలో వంగవీటి రాధ, పరుచూరి అశోక్ బాబు, బీసీ వర్గం నుంచి యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర, బుద్దా వెంకన్న, గుండమల తిప్పేస్వామి, వడ్డే అంజనప్ప, గావిరెడ్డి రామానాయుడు, మైనార్టీల నుంచి ఎండి నజీర్, క్షత్రియ వర్గం నుంచి ఎస్వీఎస్ వర్మ, సత్యనారాయణ రాజు, చామర్తి జగన్మోహన్ రాజు పోటీలో ఉన్నారు. ఎస్సీ కోటాలో కేఎస్ జోహర్, పీతల సుజాత, ఎస్టీ వర్గం నుంచి గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ జాబితా రేపటికి ఖరారయ్యే అవకాశం ఉండగా జులైలో ఏపీ కేబినెట్ విస్తరణ జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.